మనం చిన్నప్పుడు తిన్న పాతకాలం కేక్ మీలో ఎంతమందికి గుర్తుంది? నాకైతే మోస్ట్ ఫేవరెట్ కేక్ అండి. మీలో చాలామంది కేక్ కోసం బేకరీకి వెళ్తున్నారు కదా. సో నా ఈ వీడియో చూసారంటే డెఫినెట్గా ఇంక వెళ్ళరు. దీనికోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్లో తీసుకోవాలండి. అంటే ఒక కప్లో ఎంత మైదా పడుతుందో అంత. ఒక కప్లో 4 eggs, అంటే నాకైతే నేను తీసుకున్న కప్లో 4 eggs పట్టాయి. మీరు తీసుకున్న కప్ బట్టి ఎన్ని eggs పడతాయో అన్ని eggs వేసుకోండి. అండ్ ఒక కప్పు బటరు, ఒక కప్పు షుగర్. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఫస్ట్ షుగర్ వేసి, నెక్స్ట్ బటర్ వేసి, తర్వాత ఎగ్స్ వేసి షుగర్ అంతా బాగా కరిగే వరకు బాగా తిప్పుతూ ఉండాలండి. షుగర్ అంతా కరగడానికి కనీసం ఒక 5 to 10 minutes అన్న పడుతుందండి. అప్పటి వరకు ఓపిక్గా మిక్స్ చేయండి. మీ దగ్గర ఎలక్ట్రికల్ విస్కర్ ఉంటే అది యూస్ చేయండి. ఇప్పుడు మనం మైదాని మొత్తం ఒకటేసారి కాకుండా ఒక్కొక్క స్పూన్ కొంచెం కొంచెం వేస్తూ కలపాలండి. ఎందుకంటే దానిలోకి లంప్స్ ఫామ్ అయితే మళ్ళీ అది నార్మల్ అవడానికి చాలా టైం పడుతుంది. సో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. సో తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. కొంచెం కలిపిన తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసానండి. ఇందులో కావాలంటే మీరు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను ఇందులో యూజ్ చేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. బ్యాటర్ ఎలా ఉండాలంటే నేను చూపించిన విధంగా చేసుకోండి. కనీసం ఒక పావు గంట అన్నా బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ నా దగ్గర ఓవెన్ తీసుకొని దానిలోకి కొంచెం శాండ్ వేసి 10 minutes ప్రీ హీట్ అయితే చేశానండి. నెక్స్ట్ ఓవెన్ తీసుకొని దానికి బటర్ బాగా అప్లై చేసి దానిలోకి మనం చేసుకున్న బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేశాను. ఒక హాఫే వేసాను, ఎందుకంటే అది పొంగుతుంది కాబట్టి. ఒక హాఫే వేసుకొని ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక స్టవ్ మీద పెట్టేసుకోండి. ట్యాప్ చేయడం వల్ల లోపల బబుల్స్ అనేది పోతాయి కాబట్టి ట్యాప్ చేశాను. చేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకున్న స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత అయితే పెట్టేయండి. ఒక 1/2 hour సిమ్లోనే పెట్టి ఉంచుకోండి. ఒక 30 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే నాకు ఇలా వచ్చింది. చూసారా మన కేక్ ఎలా పొంగిందో. సో నాకు ఇంకా కొంచెం లైట్గా తడి అనిపించింది, అందుకని నేను మళ్ళీ ఒక పావు గంట క్లోజ్ చేసేసి పెడదాం అనుకున్నాను. ఇంకో 15 minutes తర్వాత మీరు చెక్ చేయండి, లైక్ ఏదన్నా ఒక స్టిక్ కానీ పెట్టి చూస్తే మీకు తడిగా అనిపించకూడదు. సో అలా అయిపోతే ఇంకా మన కేక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. చూసారా కలర్ ఎంత బాగుందో, ఆ టెక్స్చర్. ఇంకంతే అండి, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. మంచి ప్లఫీగా సాఫ్ట్గా భలే వస్తుంది. సో ఇంతేనండి ప్రాసెస్. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.